క్రీస్తేస్తులు యలమంచి లక్ష్మణరావు విజయలక్ష్మి గారి ఆశయాల మేరకు పుణ్యక్షేత్ర రుద్రాసనాన్ని తీర్చిదిద్దుతూ వారి కోరిక మేరకు ప్రతినిత్యము పర్యవేక్షిస్తూ మెడికల్ కేర్ ఇస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక్కడే పండించిన ఆకుకూరలు, వెజిటబుల్స్, పళ్ళు, ఫలాలతో అందరినీ జాగ్రత్తగా కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. లక్ష్మణరావు గారికి విజయలక్ష్మి గారికి పిల్లలు లేకపోవటం, వారు ఇలా వృద్ధాశ్రమం స్థాపించి అందరినీ, పిల్లలు లేని వాళ్ళని, పిల్లలు కల వాళ్ళని అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో, కాపాడాలనే ఉద్దేశంతో, జీవితకాలం క్షేమంగా కాపాడాలనే ఉద్దేశంతో పెట్టారు. మేము కూడా అదే ఉద్దేశంతో, చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు, ఎందుకంటే వృద్ధుల్లో కోపాలు ఎక్కువ, పర్సనాలిటీ డిఫరెన్సెస్, రకరకాల వివాదాలు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అన్నింటినీ అధిగమించుతూ వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 50 మంది ఉన్నారు. స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఆరోగ్యకరంగా ఉన్నారు. ఎవరైనా బెడ్ రిడెడ్ అయినా అటెండెంట్ని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రతిరోజు డాక్టర్ వై నరసింహారావు గారు ఫిజిషియన్ వచ్చి అందరినీ చూస్తారు. ప్రతి 15 రోజులకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ టీం వచ్చి అందరినీ పరీక్ష చేసి మందులు అవి ఇస్తారు. ఏదైనా ఒక ట్రస్ట్ స్థాపించడం తేలిక, తర్వాత చేయగలగడం గొప్ప విషయం. ఎవరైనా స్టట్టు స్థాపించి దాన్ని ముందు నడిపి తర్వాత కూడా మన తర్వాత దాన్ని చూసేవాళ్ళు ఎవరు కూడా అది కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే చూస్తున్నాం మనము మాన్సాస్ ట్రస్ట్ లాగా అన్యాకాంతం అయిపోతాయి ట్రస్టులు పెట్టదలుచుకున్న వాళ్ళు అవన్నీ ముందే, దాని తర్వాత కార్యక్రమం ఎలా ఉంటుంది ఏంటి. ఇవాళ మనం పెట్టినప్పుడు ఐసోలేషన్ ఏరియాలో పెట్టినా రాబోయే రోజుల్లో వాల్యూ పెరుగుతుంది. ట్రస్ట్ పెట్టినప్పుడు సేవాభావం ఎలా అంటే, ఇప్పుడు మా ట్రస్ట్ ఉందనుకోండి, నాకు రేతిపూట 12 1 గంట కూడా కాల్ వస్తుంది. పలానాళ్ళు పడిపోయారు, ఏం చేయమంటారు కాల్ వస్తుంది. వాళ్ళు డోర్ లాక్ చేసుకోదని లోపల లాక్ చేసుకుంటారు. లాక్ చేసి నేను ఆ టైం 2 కూడా వచ్చి కార్పెంటర్ని తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళటం, లేకపోతే సేవ చేయడం జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. ముందు సేవ చేయాలి మనం. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి సంతోషిస్తున్నాను. నేను రోజు 8 గంటలు ఇక్కడే ఉంటాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చానండి, భూస్వామిని. మా అక్క బావగారు ఈ పేరు చెప్పినప్పుడు వారిని చాలామంది హైదరాబాద్లో పెట్టమని, గుడివాడలో పెట్టమని, బెంగళూరులో పెట్టమని స్నేహితులు చాలామంది అడిగారు. వారి తర్వాత నేను చూసుకుంటానని ఆలోచనతో ఇక్కడికి వచ్చారు, గన్నవరం వచ్చారు. నన్ను అడిగితే మీరు ఎక్కడ హైదరాబాద్లో పెడితే నేను వచ్చి చూడలేను, మీరు ఇక్కడ పెడితే నేను చూస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి అప్పుడు నా ఆలోచన మేరకు వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది. వారి కోరిక మేరకు నాకు ఒకదే ఆడపిల్ల తను వెల్ సెటిల్డ్ అమెరికాలో. అందువల్ల నా వ్యవసాయం చూసుకుంటూ మిగిలిన టైం అంతా దీనికి ప్రత్యేకంగా నేను కేటాయిస్తున్నాను. కాకపోతే బయటికి వెళ్ళడం అవన్నీ కుదరదు, అమెరికా వెళ్ళడం కుదరట్లేదు. కాకపోతే రోజు ఇక్కడ ఉండటం వల్ల, ప్రత్యేకంగా పర్సనల్గా చూసుకోవడం వల్ల ఇంత ప్రశాంతంగా ఉంటుంది.